మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి మీ స్వాగతం. ముందుగా శేఖర్ గారు, బయట బయర్స్ని అడగండి వాళ్ళ లోకల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అన్న ఇప్పుడే కొద్దిగా అక్కడ లోకల్ స్టార్ట్ అయింది. ఈ నెల చివరి తర్వాత అక్కడ లోకల్ టమాటాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ లోపల మళ్ళీ వర్షాలు పడితే మాత్రం మళ్ళీ మామూలే. అన్న ఎందుకు ధర తగ్గింది కారణం చెప్పన్నా. అన్న ఇవాళైతే బయట మార్కెట్లో అమ్మకాలు లేవు. ఉత్తర భారతం కాస్త నెమ్మదిగానే ఉన్నాయి ధరలు. ఇక్కడ భారీగా ధరలు పెడుతున్నాయి. అక్కడైతే ఆ స్థాయిలో అమ్మకాలు లేవు. దాని ప్రధాన కారణం అక్కడక్కడ కొద్దిగా లోకల్ ఉంది. పెద్దగా ధర ఏం తగ్గలేదు. ఇవాళ సాయంత్రం మాటలు నిన్నటి కంటే కాస్త తగ్గింది, ఒక 100-200 రూపాయల వరకు. ఛత్తీస్గఢ్ కాయలు స్టార్ట్ అయ్యాయా అన్న. ఇంకా ప్రతిరోజు డౌన్ మార్కెట్ అన్నా. నేను గతంలో చెప్పడం జరిగింది, ధరలు ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా రైతుకు మాత్రం నష్టపోయే రీతిలో ధరలు ఒక్కసారి పడిపోయే అవకాశాలు లేవని. అదే మాట నేను దీపావళి కట్టుబడి ఉన్నాను. ఎవరు ఆందోళన చెందకండి. ఒక్కసారిగా ధరలు భారీగా పతనమయ్యే అవకాశాలు అయితే లేవు. అదే ఒక అన్నదాత నాకు కామెంట్ పెట్టారు బాలమల్లి సురేష్ గారు, వచ్చే 80 రోజుల వరకు సాధారణంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు భారీ వర్షాలు నమోదవుతాయి. రాత్రిపూట ఉష్ణోగ్రత భారీగా అదే ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని చెప్పి చూద్దామన్నా. వర్షాలు అయితే భారీగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇటు అన్నదాతలు అందరూ చెబుతున్నారు. చూద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే జగన్ రెడ్డి గారు, ఆర్బీ రిపోర్ట్ డిసెంబర్ లాస్ట్ వరకు హై రేట్స్ టమోటా. ఆర్బీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ఈ ఆర్బీ అయితే మనకు తెలియదు. డిసెంబరు చివరి వరకు కూడా హై రేటు ధరలు వెళ్ళే అవకాశం ఉంటే భారీ ధరలు వెళ్ళే అవకాశం ఉందని జగన్ రెడ్డి గారు చెబుతున్నారు. అన్న మదనపల్లి డ్యామేజ్ టమోటాలు బళ్ళారికి వస్తున్నాయి. బసవరాజు గారు, అన్న బళ్ళారికి మామూలు ఇక్కడి నుంచి డ్యామేజ్ టమాటా లోడింగ్ చేస్తారన్న. ఇప్పుడు అనంతపురంలో టమాటాలు ఉన్నాయి, అక్కడ కూడా లోకల్ టమాటాలు ఉన్నాయి. మరి బళ్ళారి నుంచి మదనపల్లికి ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తుందో నాకు తెలియదు. బళ్ళారికి అయితే మామూలుగా మదనపల్లి నుంచి మాత్రం ఈ చివరి టమాటాలు చివరి క్వాలిటీలు మాత్రం లోడ్ అయ్యేది ఇక్కడి నుంచి. ఓకే బాస్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అన్న. మరి ఓకే బాస్ అని ఎందుకు పెట్టే తెలియదు, కాగా నచ్చి పెట్టి ఉండొచ్చు బహుశా ఆయన. టాప్ రేట్ బ్రో, టుడే అంగల్ మార్కెట్ టాప్ రేట్ 1800 రూపీస్. గుడ్ మార్నింగ్ బ్రదర్, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. దీపావళి వరకు ఇప్పుడున్న రేట్స్ బిగ్ బాక్స్ 1500 ఉంటుందా అన్న. శ్యామల గారు, అమ్మ 1500 ఉండొచ్చు, లేదా మరింత పెరగవచ్చు, లేదా తగ్గవచ్చు. కానీ మొత్తం మీద మాత్రం ధరలు అయితే భారీగా దీపావళిలో మాత్రం పతనం కావు. తోటలైతే బాగాలేవు. రానున్న రోజుల్లో కూడా ఈ ఉత్తర భారత ఎగుమతి ఈ లోకల్ టౌన్ ఇప్పుడు ఆరంభమయ్యాయి కాబట్టి ఇంకా దానిపైన అంచనా లేదు. బట్ ఇవే ధరలు ఉంటాయా ఉండవా, ఇది ఏమన్నా వచ్చే రానున్న రోజులు మొత్తం టమోటాలు వర్షాలపైనే ఆధారం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే దీపావళి వరకు రేట్స్ అయితే పక్కాగా ఉంటాయన్న శ్రీకాంత్ రెడ్డి గారు. ఎస్, 1000 రూపాయలు టాప్ రేట్ అనంతపురం రీజియన్లో. మంజునాథ్ గారు, ఇవాళ అనంతపురం నటి వాళ్ళ పోలిస్తే ధర పెరిగింది. ఉదయాన్నే నాకు అందిన సమాచారం మేరకు టాప్ ధర 900 రూపాయలు. ఆయన విజయం 1000 రూపాయలు పెట్టారు. బహుశా ఖచ్చితంగా వెళ్ళి ఉండవచ్చు. అన్నా నవంబర్ రేట్స్ ఎలా ఉంటాయి అశోక్ రెడ్డి గారు. దీని గురించి దీపావళి పండగ తర్వాతనే మాట్లాడదాం. హెవీ రైన్స్ ఉంటాయి దిస్ ఇయర్ కన్ఫర్మ్. రాయలసీమ అండ్ తమిళనాడు అండ్ కేరళ. ఈ సంవత్సరం ఖచ్చితంగా రాయలసీమ అంటే మన రాయలసీమ మా ప్రాంతంలో కానివ్వండి, తమిళనాడు కేరళలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ గారు కామెంట్ పెట్టారు. హనుమంత్ రెడ్డి గారు, నిన్న మొలకొచ్చు మారడం మంచి స్పీడ్గా వెళ్ళింది బ్రదర్. ఎస్, నిన్న మొలకొచ్చు మారడం బాగా స్పీడ్గా వెళ్ళింది. ఇవాళైతే కాస్త నెమ్మదించింది. అన్నగారు వర్షం గురించి చెప్పండి. మదనపల్లి పరిసర ప్రాంతాలు అయితే పెద్దగా నిన్న వర్షం కురవలేదు. కానీ హలో అనంతపురం సోదరి కవిత గారు చెప్పినట్లు అనంతపురం జిల్లాలో మాత్రం నిన్న వర్షాలు బాగా పడ్డాయి. భారీగా మనకు తెలియదు కానీ వర్షాలు బాగా పడ్డాయి. సుబ్బు గారు, హాయ్ అన్న. హాయ్ తమ్ముడు నీ కూడా. ఇక మనం మరొక పరిశీలిస్తే గుర్రంకొండ లైవ్ పెట్టన్న రమణ గారు. అన్న గుర్రంకొండ నేను మార్కెట్కి రాను, అది కేవలం ఫోన్ల ద్వారా సమాచారమే. అక్కడ మండి వాళ్ళు కూడా ఎవరు లైవ్ వీడియోలు తీసి పెట్టారు. మీరు గుర్రంకొండ మాట వెళ్ళే అన్నదాత అయితే మీరు ఎప్పుడన్నా మీ కాయలు తీసుకెళ్ళినప్పుడు ఒక వీడియో తీసి పెట్టండి అన్న, అందరూ దాన్ని చూస్తారు. 3 or 4 కటింగ్కి కాయలు ఖాళీ అయిపోతున్నాయి. రామాంజులు గారు, I said 1 month before itself, November month పక్కా హెవీ రేట్స్. రామస్య గారు, నేను గత నెలలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా నవంబర్లో ధరలు పెడతాయని చెప్పి.
ఇప్పుడు పెడుతున్నాయని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే రామశ్రీ గారు ఆయన చెబుతున్నారు, కోలారు 40 కిలోమీటర్లు, ఒడ్డేపల్లి మాత్రం మా గ్రామానికి 16 కిలోమీటర్లు మాత్రమే. కానీ కోలారులో ఇవాళ 13 ధర, ఒడ్డేపల్లిలో మాత్రము ధర వెళ్ళిన దానికి ప్రధానంగా ఇక్కడ పార్సల్ ఎగుమతి చేసే వ్యాపారాలు ఎవరూ లేరు. నో ప్రాపర్ మర్చెంట్స్ ఇన్ వడ్డేపల్లి. టమోటా బాడ్ ఫ్రమ్ నార్త్ ఇండియా సైడ్, బెంగళూరు అండ్ కోల్కతా. సో ఇట్ ఈస్ వేస్ట్. ఉత్తర భారత వ్యాపారస్తులు ఇక్కడ ఎవరు లేరు. వడ్డేపల్లిలో అంతా తమిళ వ్యాపారస్తులు ఉన్నారు. అందుకే ఇక్కడ ధరలు వెళ్ళడం లేదని చెప్పి రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, అన్నా నేను ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, వీడియో పెట్టా చూడలేదు, మెన్షన్ చేయండి అన్న. లేదన్నా, మధ్యాహ్నం త్వరడి వచ్చింది, పెట్టాను, బిజీగా ఉండడం వల్ల ఫోన్ ఎత్తపోయిండవచ్చు. ఐ వెరీ సారీ. అన్నా నువ్వు రైతులకు ఎప్పుడు మంచి సలహాలు ఇస్తున్నావు, సూపర్. శ్రీనివాడి గారు థ్యాంక్ యూ అన్న. కర్ణాటకలో టమోటాకు వైరస్, ఆంధ్రప్రదేశ్లో టమోటాకు వరదలు, కొత్తగా వచ్చే తోటలు 10 కోతలకు అవుట్, నెక్స్ట్ మంత్ తుఫాను. దీన్ని బట్టి సంక్రాంతి వరకు సగటు ధర చిన్న బాస్ 500, పెద్ద బాస్ 1000 రూపాయలు గ్యారంటీ. రైతే రాజు కుమార్ రెడ్డి గారు. కర్ణాటక టమోటాలకు వైరస్, ఆంధ్రప్రదేశ్లో వరదలు, కొత్తగా వచ్చే తోటలు 10 కోతలకు అవుట్, నెక్స్ట్ మంత్ తుఫాను. దీన్ని బట్టి సంక్రాంతి వరకు సగటు ధర చిన్న బాస్ 500, పెద్ద బాస్ 1000 రూపాయలు గ్యారంటీ. రైతే రాజు చాలా చక్కగా పెట్టారనే కామెంట్ మీరు కుమార్ రెడ్డి గారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఇలాంటి సమయంలో అక్కులరెడ్డి సమాధానం ఇవ్వాలి. అక్కులరెడ్డి క్లారిటీ లేదు. మొత్తం మీదైతే అన్నదాతలందరూ రానున్న రోజులు టమాటా ధరలు ఏమవుతుంది అందులో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే స్థిరంగా ధరలు ఇన్నాళ్ళు కొనసాగాయి. ఇకపై ఏమవుతుందన్న ఆందోళన, ఒత్తిడి విపరీతంగా ఉంది. నేను ఒకటే చెబుతున్నా, రైతులకు గిట్టుబాటు ధర డోకా లేదు. దీపావళి వరకు ధరలు అమ్ముతాయి, కానీ ఈ ధరలు అమ్ముతాయి 2000-1500 చెప్పను. కానీ ధరలు అయితే బాగానే ఉండే దీపావళి వరకు సమస్య లేదు. దాని తర్వాత 3 రోజులు వ్యాపారాలు పెద్దగా ఉండవు. దాని తర్వాత మనం ధరల గురించి మాట్లాడుకుందాం. ఆందోళన చెందకండి. తోటల స్థితి సరిగా లేదు. ఇప్పుడు వర్షాలు భారీగా ఉన్నాయంటున్నారు, విపరీతమైన వైరస్లు. తోటల్ని కాపాడుకోండి, ఆ తర్వాత దేవుడిదే. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యశగత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.